స్వాగతం. ఈరోజు మనం భారతీయ చరిత్రలో ఒక కీలకమైన, వేగవంతమైన శతాబ్దం, ఆ 16వ శతాబ్దంలోకి వెళ్దాం. అందించిన సమాచారం ఆధారంగా కొన్ని దశాబ్దాల్లోనే భారతదేశ భవిష్యత్తును మార్చేసిన కొన్ని ముఖ్యమైన యుద్ధాలను లోతుగా చూద్దాం. పోర్చుగీస్ వారి సముద్ర ప్రవేశం నుంచి మొఘల్ సామ్రాజ్య ఉదయం, అస్తమయం, మళ్లీ ఉదయం, ఈ ప్రయాణం ఎలా సాగిందో పరిశీలిద్దాం. అవును, కరెక్ట్. కేవలము ఒక 50 ఏళ్లలోపే జరిగిన ఈ యుద్ధాలు భారతదేశంపై చాలా పెద్ద ముద్ర వేశాయి. ఇది కేవలం రాజులు మారడం, రాజ్యాలు పోవడం కాదు. కొత్త టెక్నాలజీలు, కొత్త వ్యూహాలు, చివరికి యూరోపియన్ల ప్రభావం కూడా ఇక్కడే మొదలైంది కదా. ముఖ్యంగా సముద్రశక్తి, ఆ ఫిరంగీ దళం, ఇవి ఆటను ఎలా మార్చాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మొదటగా 1509 ఆ దియు యుద్ధం దగ్గర మొదలుపెడదాం. వాస్కోడాగామా 1498లో వచ్చాక పోర్చుగీస్ వారికి హిందూ మహాసముద్రంలో ఆ సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై కన్ను పడింది కదా. ఖచ్చితంగా. అప్పటికే అక్కడ బాగా స్థిరపడిన గుజరాతీ, ఈజిప్షియన్, టర్కిష్ వ్యాపారులను పక్కకు నెట్టాలని చూశారు. ఈ ప్రయత్నంలోనే 1509లో దియూ దగ్గర ఒక పెద్ద సముద్ర యుద్ధం జరిగింది. పోర్చుగీస్ వైస్రాయ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా నాయకత్వంలో. కేవలం 18 నౌకలే ఉన్నాయి. కాని వాళ్లు ఎదుర్కొన్నది ఎవరినో తెలుసా? ఈజిప్టు మామ్లూకులు, గుజరాత్ సుల్తాన్, కాలికట్ జమోరిన్, ఒట్టోమెన్లు. వీళ్లందరి సంయుక్త నౌకాదళం. చాలా పెద్దది. అబ్బో, 18 నౌకలతో అంత పెద్ద దళాన్న మరి ఎలా గెలిచారు? అదే అసలు పాయింట్. పోర్చుగీసు వారి నౌకలపై చాలా మెరుగైన ఫిరంగులున్నాయి. వాటిని వాడటంలో కూడా వాళ్లకు అసాధారణమైన నైపుణ్యముంది. దాంతో సంఖ్యాబలం తక్కువున్నా సరే శత్రు నౌకలను దూరం నుంచే ధ్వంసం చేయగలిగారు. ఈ యొక్క విజయంతో హిందూ మహాసముద్రంలో పోర్చుగీసు ఆధిపత్యం మొదలైపోయింది. అంటే ఆ వ్యాపార మార్గం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. దాదాపుగా. ఇది కేవలం సముద్రం మీద పట్టు కాదు. ఆసియా, యూరట్ మధ్య జరిగే అత్యంత లాభదాయకమైన సుగంధ ద్రవ్యాల వ్యాపారం అంతా వాళ్ల నియంత్రణలోకి వచ్చింది. దీని తర్వాతే 1510లో గోవాని సులభంగా ఆక్రమించారు. నిజానికి ఆసియాలో యూరోపియన్ వలసవాదానికే ఇదే పునాది వేసింది. అంటే సముద్రంలో కొత్త శక్తొచ్చింది. సరే, మరి భూమి మీద పరిస్థితి ఏంటి? 1526 మొదటి పానిపట్ యుద్ధం. ఇక్కడే గదా మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయింది. అవును, కరెక్ట్. మధ్యాసియా నుంచి వచ్చిన బాబర్ అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడీని పానిపట్ దగ్గర ఓడించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే బాబర్ సైన్యం కేవలం 12,000 మంది. 12,000? అవును, కాని లోడీ సైన్యం 1,00,000కు పైగా ఉంది. 12,000 సైన్యంతో 1,00,000 సైన్యాన్నా? నమ్మశక్యంగా లేదు. కేవలం వ్యూహాలు అంత తేడాను సృష్టిస్తాయా? వ్యూహాలు, దానికి తోడు కొత్త టెక్నాలజీ, అది కలిస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. బాబర్ 2 కీలకమైన పనులు చేశాడు. ఒకటి, భారతదేశ యుద్ధభూమిలో ఫిరంగీ దళాన్ని మొట్టమొదటిసారి చాలా ప్రభావవంతంగా వాడటం. ఫిరంగులు. రెండోది, తులూగ్మ, అంటే సైన్యాన్ని పక్కల నుంచి వేగంగా కదిలించి శత్రువును చుట్టుముట్టడం. ఇంకా అరబ, అంటే బళ్లను వరుసగా కట్టి వాటి వెనుక ఫిరంగులను, సైనికులను ఉంచి ఒక రకమైన రక్షణ కల్పించడం. ఇవన్నీ టర్కిష్ యుద్ధ వ్యూహాలు. లోడీ ఏమో ఏనుగుల మీద బాగా ఆధారపడ్డాడు. కాని ఈ ఫిరంగుల శబ్దానికి అవి బెదిరిపోయి వెనక్కి తిరిగి సొంత సైన్యాన్ని తొక్కేశాయి. అయ్యో! చివరికి లోడీ యుద్ధంలోనే చనిపోయాడు. ఢిల్లీ బాబర్ చేతికి వచ్చేసింది. ఫిరంగి దళమంత కీలక పాత్ర పోషించిందన్నమాట. పానిపట్లో గెలిచాక బాబరు కొంత సులువైపోయిందా? ఏమైనా అడ్డంకులెదురయ్యాయా? లేదండి, అసలు పెద్ద సవాలు అప్పుడే మొదలైంది. ఉత్తర భారతదేశంలో అప్పటికే చాలా శక్తివంతమైన రాజపుత్ర నాయకుడున్నాడు, మేవార్కు చెందిన రాణా సంగా. ఆయన నాయకత్వంలో రాజపుత్రులందరూ ఏకమై బాబర్ను ఎదిరించారు. 1527లో ఖాన్వా అనే చోట వీళ్ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. నిజం చెప్పాలంటే చాలామంది చరిత్రకారులు పానిపట్ కంటే కూడా ఈ ఖాన్వా యుద్ధమే మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ఎక్కువ కీలకమని అంటారు. అవునా? ఎందుకని? పానిపట్ ఢిల్లీనిచ్చింది కదా. ఢిల్లీని ఇచ్చింది కాని అధికారాన్ని స్థిరపరచలేదు. ఖాన్వా యుద్ధం అంటే ఉత్తర భారతదేశంలో మొఘలాధిపత్యానికి ఉన్న చివరి,
అతిపెద్ద స్వదేశీ ప్రతిఘటనను విరిచేసింది. రాణాసంగా చాలా బలమైన ప్రత్యర్థి. కాని బాబర్ మళ్లీ అవే టెక్నిక్స్ వాడాడు. తన ఫిరంగిదళం, క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, వీటితో గెలిచాడు. మళ్లీ ఫిరంగులేనా? అవును. రాణాసంగా ఓడిపోవడంతో బాబర్కు ఉత్తర భారతదేశంలో ఇక ఎదురులేకుండా పోయింది. మొఘల్ పాలన స్థిరపడటానికి ఇది దారితీసింది. అంటే బాబర్ సామ్రాజ్యాన్ని గట్టి పునాదుల మీద నిలబెట్టాడు. కాని తర్వాత వచ్చిన హుమాయూన్ కాలంలో మళ్లీ అంతా తలకిందులైంది కదా. 1540 కనౌజ్ యుద్ధం గురించి చెప్పండి. అవును. బాబర్ కొడుకు హుమాయూన్ కాలంలో మొఘలులు పెద్ద ఎదురుదెబ్బతిన్నారు. దీనికి కారణం షేర్ ఖాన్. ఈయన ఒక ఆఫ్ఘాన్ నాయకుడు. తరువాత షేర్షా సూరిగా మారాడు. చాలా సమర్థుడు, వ్యూహచతురుడు. ఆయన 1539లో చౌసా దగ్గర, మళ్లీ 1540లో కనౌజ్, దాన్ని బిల్గ్రామ్ యుద్ధమని కూడా అంటారు, అక్కడ హుమాయూన్ను నిర్ణయాత్మకంగా ఓడించాడు. హుమాయూన్ దగ్గర కూడా పెద్ద సైన్యం ఉండేది కదా, మరి ఎందుకు ఓడిపోయాడు? సైన్యముంది కాని హుమాయూన్లో నాయకత్వ పటిమ కొంచెం తక్కువ. దానికి తోడు అతని సోదరుల మధ్య ఐక్యత లేదు. అది పెద్ద మైనసయింది. మరోవైపు షేర్షా ఉన్నాడు. అద్భుతమైన వ్యూహాలు, క్రమశిక్షణ గల సైన్యం. హుమాయూన్ నిలబడలేకపోయాడు. కనౌజ్ ఓటమి ఎంత దారుణంగా ఉందంటే హుమాయూన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతదేశం వదిలి పర్షియాకు పారిపోవాల్సొచ్చింది. అబ్బా! షేర్షా ఢిల్లీని ఆక్రమించి సూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే మొఘల్ సామ్రాజ్యం దాదాపుగా అంతమైపోయిందన్నమాట తాత్కాలికంగా. తాత్కాలికంగానా? అంటే మొఘల్ కథ ఇంకా ముగిసిపోలేదా? లేదు, ఇక్కడే అసలు ట్విస్టుంది. షేర్షా చాలా సమర్థుడే. కాని ఆయన 1545లో ఒక ప్రమాదంలో కాలింజర్ కోట ముట్టడిలో అనుకుంటా చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన సూరి పాలకులు అంత సమర్థులు కారు. అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సామ్రాజ్యం బలహీనపడింది. ఇదే అదనుగా పర్షియారాజు సహాయంతో హుమాయూన్ 15 ఏళ్ల ప్రవాసం తర్వాత మళ్లీ తిరిగొచ్చాడు. ఓ, తిరిగి వచ్చాడా? మరి అధికారం సులభంగా దక్కిందా? మళ్ళీ యుద్ధాలు జరిగాయా? అంత సులభంగా ఏమీ దక్కలేదు. 1555 జూన్లో సిర్హింద్ అనే చోట సూరి పాలకుడు సికందర్ షాతో నిర్ణయాత్మక యుద్ధం జరిగింది. ఈసారి హుమాయూనుకు అతని నమ్మకస్తుడైన సేనాని బైరామ్ ఖాన్ చాలా అండగా నిల్చాడు. ఆయన వ్యూహాలు పనిచేశాయి. ఈ యుద్ధంలో మొఘలులు గెలిచి ఢిల్లీని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలో మొఘల్ పాలన పునఃస్థాపించబడింది. ఆహా, మొత్తానికి తిరిగి సింహాసనం దక్కించుకున్నారన్నమాట. అవును. కాని విధి చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇంత కష్టపడి పోరాడి రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్న 6 నెలలకే పాపం హుమాయూన్ ఢిల్లీలో తన గ్రంథాలయం మెట్లమీద నుంచి జారిపడి చనిపోయాడు. అయ్యో, నమ్మలేకపోతున్నాను. నిజం. దాంతో అతని 13 ఏళ్ల కొడుకు అక్బర్ చిన్న వయసులోనే సింహాసనం ఎక్కాల్సి వచ్చింది. ఆ తర్వాతి కథ అది మనందరికీ తెలిసిందే. అక్బర్ ఎంత గొప్ప చక్రవర్తి అయ్యాడో. వావ్! నమ్మశక్యం కాని మలుపులు. కేవలం 50 ఏళ్లలో ఎన్ని మార్పులు, ఎన్ని యుద్ధాలు! పోర్చుగీసు నౌకల ఫిరంగుల నుంచి బాబర్ మొబైల్ ఆర్టిలరీ వరకు, షేర్షా వ్యూహాల చాకచక్యం నుంచి మొఘలుల పతనం, మళ్లీ పునరాగమనం వరకు ప్రతి యుద్ధం భారతదేశ గతిని మార్చేసింది కదా. నిజమే. ఇవి కేవలం గెలుపోటములు మాత్రమే కావు. సముద్ర వాణిజ్యంపై పట్టుకోసం జరిగిన పోరాటం, భూమిపై యుద్ధరీతుల్లో వచ్చిన కొత్త మార్పులు, పరిపాలనలో సంస్కరణలు, వీటన్నిటి ప్రభావం కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. ఈ యుద్ధాల వెనుక ఉన్న వ్యూహాలు, నాయకుల నిర్ణయాలు, ఒక్కోసారి అదృష్టం కూడా పాత్ర పోషించింది. వీటిని విశ్లేషిస్తే నిజంగా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ముగింపుగా ఒక ఆలోచన. 16వ శతాబ్దంలో మనం చూసిన ఈ సైనిక ఆవిష్కరణలున్నాయి గదా, అంటే పోర్చుగీసుల నావికా శక్తి కావచ్చు, బాబర్ ఫిరంగులు కావచ్చు, లేదా షేర్షా మెరుపుదాడులు కావచ్చు, ఇవి ఆ తరువాత భారతదేశంలోనే కాకుండా బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధతంత్రాలను ఎంతవరకు, ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు, దీనిపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.